రామాయణం ట్రైలర్‌లో అసలు ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడండి? అసలు నిజం చెప్పాలంటే 'రణవీర్ కపూర్' గారు గాని వాళ్ళంతా మస్తున్నారు. సూపరున్నారు. ఓకే. కానీ ఇందుట్లో అసలు ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడో ఇంకొకటి అసలు నిజం చెప్పాలంటే 'యస్ బాస్' రావణాసురుడిగా మామూలుగా లేడు. అసలు రావణ్ గెటప్‌లా ముల్లోకాలను జయించిన రావణుడు ఎట్లా ఉన్నాడో అప్పట్ల అసలు ఏనుగంత బలం ఎట్లా ఉండేదో ఇందుట్లో కళ్ళకు కట్టినట్టు చూపించిర్రు. ఇంకొకటి దశరథ మహారాజుని చూపించిర్రు. అసలు రాముని క్యారెక్టర్ గాని మస్తున్నది. ఇంకోటి మన యష్ బాస్ అయితే అసలు రావణుని గెటప్ అసలు రాక్షస రాజు ఎట్లుంటాడు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించిర్రు. ఇంకొక విషయం బాస్ ఏమిటిదంటే ఈ మూవీలో సీతామాతగా సాయి పల్లవి గారిని తీసుకున్నారు. అబ్బబ్బబ్బా! నిజం చెప్పాలంటే అసలు సీతామాతనే కనబడ్డది అన్నట్టున్నది. నిజంగా అసలు ఆమెను తీసుకుంటారని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని అసలు వామ్మో! విజువల్స్ గాని ఏమన్నా వండర్‌గా ఉన్నాయా? అసలు మామూలుగా లేవు. నిజం చెప్పాలంటే ఈ సినిమాని ఎవ్వరైనా సరే అసలు చూడాలి అనే విధంగా తీసిర్రు. ఈ ట్రైలర్‌లో మాత్రము రణవీర్ గారు మాత్రం రణవీర్ గారు మాత్రము మామూలుగా లేరండి. అసలు వామ్మో! అసలు ఆ ధనుష్ ఎగ్గు పెడితే అసలు రావణుడు అసలు పడిపోయిండనే విధంగా ఉన్నది. ఇంకొక విషయం ఏమిటిదంటే 'యష్ బాస్' గారు నిజం చెప్పాలంటే ఫస్ట్ చూపిచ్చిర్రు, లాస్ట్ చూపిచ్చిర్రు. ఆయనను మధ్యలో ఎందుకు లేడా అనే విధంగా అంత సూపర్‌గున్నది. రామాయణం ఇంతకుముందు సీరియల్‌లల్ల చూసినాం, సినిమాలల్ల చూసినాం గానీ ఇంత వండర్‌గా మాత్రం మేమెప్పుడు చూడలేదు. ఇప్పుడు మాత్రం కిరాక్ అనిపించింది. ఇంకొకటి రావణుని గెటప్‌లో ఉన్నటువంటి 'యష్ బాస్‌ది' అసలు వాయిస్ మాత్రం తెలుగులో సింపి అవతలేసిండు. కానీ 'రణవీర్' గారిది మాత్రము వాయిస్ అంత మంచిగా అనిపియలే. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం దంచి అవతలేసిండ్రనుకోండి. అసలు డైరెక్టర్ గారికి నమస్తే పెడుతున్నా. అసలు డైరెక్టర్ గారు ఏంటండి బాబు! ఇంత ఖతర్నాక్‌గా తీస్తారని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వామ్మో! రామాయణం ఇంతకుముందొచ్చినాయి గానీ, ఇది ఇంత విధంగా మాత్రం నాకు అనిపియలే. అసలు నిజం చెప్పాలంటే రావణుడు ఇట్లా రాంగాల్నే అసలు ఎవరు నువ్వు అనంటే, మీ రాజుని అనంటాడు చూడు. వామ్మో! కొత్త రాజు ఎవరు నువ్వు అనంటే, కొత్త రాజుని అని జెప్పేసి ఆ మొత్తం దేవతలను అందరిని సంహరించి ముల్లోకాలని ఎట్లెట్లా జయించిండో జూపిచ్చిర్రు. అసలాయన రాక్షస రాజుని ఎట్లా రాజయ్యిండనేది ప్రకటించిర్రు. ఇంకోటాయన గొప్ప శివభక్తుడు అనడానికి ఆయన శివ నామాలు 3 నామాలు తన నుదిటి పైన జూపిచ్చిర్రు. ఆయన స్లాంగు గాని, ఆయన పోరాటం గాని, ఆ ఏనుగుని గుద్దడం గాని అబ్బబ్బబ్బా! వామ్మో! ఇంతగనం ఎక్స్‌పెక్ట్ చేయలేదండి బాబు. ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారని నేను అనుకుంటా ఉండా. అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారని అనుకుంటుండా. ఇంకోటి మైనస్ ఏందంటే నిజం చెప్పాలంటే ఆంజనేయ స్వామిని చూయించలేదు ఇందుల. 4 నిమిషాల ట్రైలర్‌ల ఆంజనేయ స్వామిని ఎందుకు చూయించలేదు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రామాయణం అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని ఎందుకు చూయించలేదు? అసలు డైరెక్టర్‌కి ఈసారి ఏమైనా ట్రైలర్ గాని ఏదైనా పోస్టర్ వదిలినా ఆంజనేయ స్వామిని వదలండి. లేదంటే మాత్రం బాగోదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ జై హింద్, జై శ్రీరామ్.